ఆమె నా భార్య కాబట్టి భుజం మీద చెయ్యేస్తాను, దగ్గరికి లాక్కుంటానంటే, అట్టెట్ట లాక్కుంటా, ఆమెకిష్టమైతేనే లాక్కోవాలి. ఆమె ఒప్పుకుంటేనే నువ్వు కాపురం చెయ్యాలి. ఇది ఒక వాదం. అదే సందర్భంలో భర్త. ఈ భర్త అనేటటువంటి వాడికి ఎవడిచ్చాడు హక్కు? ఇదేమన్నా మన చరిత్రలో, పురాణాల్లో రాసుకున్నటువంటిదా? భర్త అనేటటువంటి వాడు మనిషే. వాడు సచ్చినట్టు ఈ అమ్మాయికి కష్టాలు తీర్చాల్సిందే. ఈ అమ్మాయి కష్టాలు పెడితే భరించాల్సిందే. ఇట్లాగా భార్యాభర్తల సంబంధంలో కమ్యూనిజం జోక్యం చేసుకున్నాక, ఈ భావజాలం జోక్యం చేసుకున్నాక కుటుంబ విలువలలో తేడాలు వచ్చినాయి. అదే సందర్భంలో పెళ్లి చేసుకోకుండానే కాపురాలు చెయ్యొచ్చు. అలాగే ఎలాంటి ఎదవ పనులు చేసినా తప్పు లేదు. నక్సలిజం చేస్తే తప్పు లేదు, ఉగ్రవాదం చేస్తే తప్పు లేదు. అదేమంటే అదొక పిడివాదం చెబుతూ ఆ వయసులో అలాగే చేస్తారంటూ క్రమంగా పెంచి పోషించినటువంటి దేశ విద్రోహ శక్తులు, చైనా రష్యాలోని నియంతృత్వ ప్రభుత్వాలని అంగీకరిస్తూ భారతదేశంలో మాత్రం విచ్చలవిడి స్వేచ్ఛ కావాలని కోరుకుంటూ దీన్ని నాశనం చేయడానికి కుట్రలు పన్నినటువంటి శక్తులు ఇప్పుడు రెచ్చిపోతున్నాయి. కాకు రోచుల రూపంలో రొచ్చ చేస్తూనే రచ్చ చేస్తున్నాయి. అట్లాగే మళ్ళీ రైతు ఉద్యమాల పేరుతో నాశనం చేయడానికి సిద్ధపడుతున్నాయి. అదే సందర్భంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలని, రిజర్వేషన్ల అనుకూల ఉద్యమాలని, ఏదో ఒక పేరుతో ఏదో ఒక అంశం తీసుకుని ఏదో ఒక ఉద్యమం చేసి తద్వారా దేశాన్ని అస్థిరపరచడం, ఈ విసుగు పుట్టేటటువంటి విధంగా చేయటం, ప్రజలకి ఈ విసుగులో ఇదంతటికి కారణం మోడీని దించడానికి, లేదా మోడీని దించడానికి తగినటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓడించడానికి వేస్తున్న ఎత్తుగడల నేపథ్యంలో మన పిల్లల్ని చెడగొట్టే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.